తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు బలమైన నాయకుడిగా అతి స్వల్ప కాలంలో కేసీఆర్ గారిని ఎదుర్కొని అధికారంలోకి రావటం జరిగింది. ఆయన ఇటీవల ఒక సందర్భంలో మాట్లాడుతూ, నేను ఆంధ్రప్రదేశ్లో మా సోదరి పిసిసి అధ్యక్షురాలుగా అయ్యారు, మేము తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తాము అని చెప్పడం జరిగింది. అలాగే డికే శివకుమార్ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ఆయనకున్న సన్నిహిత సంబంధాలు, వైఎస్ కుటుంబంతో కానీ ఆయనకున్న సంబంధాలను బట్టి ఆయన కూడా కాంగ్రెస్ కోసం, ఎందుకనంటే కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి బోర్డర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఇటు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు ఒకే భాష మాట్లాడే ప్రాంతం మళ్ళీ బోర్డర్ ఉంది. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి. ఇలా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నింటిలోనూ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా అధికారంలో ఉన్నది, ఇండైరెక్ట్గా కూడా సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తప్పకుండా పడే, మీరు దాదాపు ఎన్ని స్థానాల్లో బలమైన పోటీ ఇవ్వబోతున్నారు? సార్ ఖచ్చితంగా తెలంగాణ విషయానికి వద్దాం సార్. 2 నెలలు 3 నెలలు కూడా కాలేదు గవర్నమెంట్ ఏర్పడి. రేవంత్ రెడ్డి గారు ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని, అలాగే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్లారు. చాలా మరి కేసీఆర్ గారు చేసినటువంటి అవినీతి అప్రజాస్వామిక విధానాలన్నింటినీ కూడా ఆయన ఎండగట్టాడు, బయటకు తీసుకొచ్చాడు. ఆయన మీద తీవ్రమైనటువంటి అటు సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గానీ, అటు స్టేట్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ గానీ, వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి సమస్యలు సృష్టించినా కూడా వాటన్నిటిని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కింది స్థాయి వరకు కూడా సమాయత్తం చేసి రాష్ట్రంలో అధికారాన్ని చేజించుకోవడం జరిగింది. అలాగే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనే ఉంటది. మరి రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో పాదయాత్ర చేశారో, భారత్ జోడో పాదయాత్ర చేసిన తర్వాత కర్ణాటకలో పెను మార్పులు కూడా సంభవించినాయి. రాహుల్ గాంధీ గారి లీడర్షిప్ కావాలి ఈ దేశానికి అనేటువంటి ఒక సంకేతం. వెంటనే జరిగినటువంటి కర్ణాటక ఎలక్షన్ లో మరి బీజేపీని కానీ అటు మిత్రపక్షాలు కానీ చిత్తుగా ఓడించి మరి కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించడం జరిగింది, అత్యధిక స్థానాలని. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో మన ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అటు కర్ణాటక కానీ ఇటు తెలంగాణ రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాలు చూసుకుంటే మరి అక్కడ విజయవంతం చేయడంలో, ఆ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో ఇక్కడ ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఆంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అక్కడ నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి పరిస్థితి. దాని ప్రభావం మన రాష్ట్రంలో కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఉంటది. మరి తెలంగాణలో అంటే ఇంకా సోదరభావమే, అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు పరిస్థితి. మన ఇద్దరం కూడా నిన్న మొదదా కలిసి ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రం విడిపోయినంత మాత్రాన మరి బంధుత్వాలు గాని ఈ రోజు కూడా తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణ ప్రాంతంలో బంధుత్వాలు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఆస్తులు కొనుక్కుంటున్నారు. మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలా మంది ఆస్తులు సాక్షాత్తు కేటీఆర్ గారు ఆంధ్ర ప్రాంత అమ్మాయిని చేసుకున్నటువంటి, రేవంత్ రెడ్డి గారు పిల్లని ఇచ్చింది కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి. కనుక ఈ రాష్ట్రం వేరైనా కానీ మనుషులుగా మనం అయితే ఎక్కడ కూడా మానసికంగా విడిపోయినటువంటి పరిస్థితి లేదు, కలిసే ఉన్నాం మనం. అందువల్ల ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల మీద ఉంటది. రెండోది, షర్మిలా గారి నాయకత్వంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి ఉద్యోగస్తులను ట్రాన్స్ఫర్ చేసిన విధంగా ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు. మరి నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఇటువంటి కార్యాచరణ చేసినటువంటి నాయకులు అయితే ఎవరూ లేరు. ఏ పార్టీ అధ్యక్షులు కూడా ఈ విధంగా చేయలేదు. మరి ఒక నియోజకవర్గంలో పనికిరానటువంటి నాయకుడు అంటే, ఎగ్జాంపుల్ నేను ప్రకాశం జిల్లా గురించి చెప్తాను సార్. ఇప్పుడు ఎర్రగొండపాలెంలో ఒక మంత్రి ఆల్రెడీ 2 సార్లు అంటే 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒక మంత్రిగా ప్రెజెంట్ సిట్టింగ్ మంత్రిగా ఉన్నాడు. అంతకు మించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇంకా ఎవరు అందించగలరు? మరి అటువంటి అతన్ని తీసుకెళ్లి, ఒక మంత్రిని తీసుకెళ్లి, సిట్టింగ్ మంత్రిని తీసుకెళ్లి సొంత నియోజకవర్గాన్ని వదిలిపెట్టేసి కొండేటి నియోజకవర్గాన్ని తీసుకెళ్లారు. మరి ఇక్కడ పనిచేయనటువంటి మంత్రి గాని, లేకపోతే 2 సార్లు పనిచేసినటువంటి ఎమ్మెల్యే మరి ఆ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేస్తాడు, ఏమి మంత్రిగా ఏమి సక్సెస్ అవుతారు? అట్లానే మార్కాపురం గిద్దలూరు ఈ 2 అటు నుంచి కొండ మార్పులాగా చేశాడు.
మరి మార్కాపురంలో పనిచేయన ఆయన, మరి మార్కాపురం ఎమ్మెల్యే అతని మీద నాగార్జున రెడ్డి, అతని మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ల్యాండ్ స్కామ్ కేసులు కూడా ఉన్నాయి. దోచుకున్నాడు, భూదందా చేశాడని. మరి ఇంత అవినీతి చేసినటువంటి అతను, ల్యాండ్ స్కాపింగ్ చేసినటువంటి అతను పక్కన గిద్దలూరు నియోజకవర్గంలో ఎట్లా మంచి నాయకుడు అవుతాడు? మరి అక్కడ పనికిరానటువంటి అన్నా రాంబాబుని తీసుకొచ్చి మార్కాపురంలో పెట్టారు. మరి మార్కాపురం అంటే ఒక చోట పనికిరానటువంటి నాయకుడు ఇంకో చోట ఏ విధంగా పనికి వస్తాడని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. అట్లాగే రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈ విధమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వేరే పార్టీ నాయకులు ఎవరు లేరు సార్, కార్యకర్తలు కూడా ఎవరు లేరు, అంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి నాయకులే వీళ్ళందరూ, కార్యకర్తలు కేడర్ అంతా కూడా. మరి రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి దాదాపు 25-30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. మరి ఖచ్చితంగా మేము రాబోయే 2024 ఎన్నికలకి మరి ట్రయాంగిల్ ఫైట్ ఇచ్చి అసెంబ్లీలో ఇండియా కూటమిలో భాగంగా మీరు సిపిఐ, సిపిఎం వాటితో కూడా పొత్తులో భాగంగా మేము వెళ్తున్నాం సార్. వాళ్ళతో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. మా పార్టీ అధిష్టానం కూడా వాళ్ళతోటి మాట్లాడారు. షర్మిలారెడ్డి గారు కూడా వాళ్ళతోటి మాట్లాడటం జరిగింది విజయవాడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో. మరి పొత్తులు అయితే ఖరారైనవి కానీ ఎక్కడ ఎన్ని సీట్లు ఇస్తారనే దాని మీద ఇంకా చర్చలు జరుగుతాం. ముక్కోణ పోటీకి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ముక్కోణం పోటీగా సార్. రేపొద్దున ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని మేము ఆ పరిస్థితి ఖచ్చితంగా చెప్పగలం. ఆ పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కాంగ్రెస్ క్యాడర్ గానీ లీడర్షిప్ గానీ బలంగా ఉంది.